నిందించుట కంటే అధర్మాత్తుడు నీకుడుగా నిందితుడు ఆరుడి కోరవజాలను గాన ఆ గైని విడువను. అర్జున, ఈ అల్పుల నిమిత్తమై నాతో వివాదముకి ఏకుంటు నీకు రానున్న లాభంలో అనేకులు చెడిపోను. నన్ను శ్రీ సమయంలో మెప్పించు ఈ ధరామండల మట్టయో పట్టమ కట్టద దేవధానవుల మానవులచే అసమాన చిత్తుడుగా వరించద. అట్లా చేయము. సామ్రాజ్య సంపాదనమే కదా ఉత్తమ రాజ్య ధర్మము. ఆ సామ్రాజ్యాలు తుచ్చ సౌఖ్యములకు ధర్మ మార్గ వర్తనములకు మహేంద్ర సమానం పొందలేడు. శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణము కలిగినంతటి ఆనందము సర్వం సహా పరిపాలన నడుచున్నప్పుడు కలగదు. రాజ్యపాలకుండు ఈ లోకముల పూజుడు అది మనుషుల చేతనే ధర్మముల కాదే కావున మనముల ధర్మేతర
నీవంత ధర్మపదచించారివి నేనంత అధర్మపదేశకుడనా? కాంతారాత నివాసులకు ఏ కేంద్రుల కన్నా విరాగలమై కనపడుచున్నాడు. అంత రాజ్యభోగ పరాజమోకుడైనతో రాజసి యాది సంగములు చేసి రాజసంగములు ఉదింపలేల తత్వంలో రాజ్యములు కైకొనాలి. ఆ మాటలకేమి కాని నేను వంశము చెప్పిన వినుము. ధర్మం వ్యతిరిక్తము కాకున్నచో వినియదా? ధర్మమునగా ఎట్టిది? శాస్త్ర దూష్యము లోక విరుద్ధము కానిది. లోకాచారములకు ధర్మములకు సంబంధము లేదు. అట్లయిన నా మనసునికి ఇష్టం